ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు భగవానుడిని ఎందుకు పూజించాలి అనే విషయం తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి. ఏకాదశి విశిష్టత: ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరము మకర సంక్రమణం వరకు జరిగే సమయము మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారము ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారు. శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్ళే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భంగా వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనము తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసము విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు. వైకుంఠ ఏకాదశి అనే పేరుతో వైకుంఠ ఏకాదశి అని 2 పదాలు ఉన్నాయి. వైకుంఠ శబ్దము అకారాంత పుంలింగము. ఇది విష్ణువు ఉండే స్థానాన్ని సూచిస్తుంది. శక్షస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠుడు అయ్యాడు. అదే కాక నిరంతర జీవులకు సాక్షిభూతములు, స్వేచ్ఛా విహారాన్ని అణచేవాడు అని అర్థాలున్నాయి. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సరిసమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలము, అమృతము రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసము. విష్ణు పురాణం ప్రకారము 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసము శ్రీ మహావిష్ణువు వైకుంఠం ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠం ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని కల్పించే విధంగా వైష్ణవ ఆలయాల ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ఏడాది కూడా తిరుమలలో స్వామిని దర్శించే భక్తులకు ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. పద్మపురాణం ప్రకారము విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాఘాతకాలు భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడగా ఆయన వారితో తలపడిన వారిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి
బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన పదార్థాలు తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెప్తుంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, ఐశ్వర్యవర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణాల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చని, జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థము. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు చేయడం వల్ల జిహ్వకు భోజనం తెలుస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమనిష్టలతో పూజ చేసి వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టాలతో వ్రతాన్ని ఆచరిస్తే వారికి మరొక జన్మంటూ ఉండదని పురాణాలు చెప్తున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణము, గోవింద నామస్మరణ, పురాణ శ్రవణము మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ రోజున వైకుంఠ వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ప్రధాన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా ప్రముఖమైంది. వైకుంఠ ఏకాదశి నాడు భారతీయులు పాటించే నియమనిష్టలు అటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడమే కాకుండా ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసము, జాగరణ, పూజాధికారాలు జరిపితే ఆ ఏడాదంతా మనశ్శాంతిగా, సమస్యలు లేకుండా, ఆరోగ్యంగా, ఆనందంగా బతుకుతారని ఆధ్యాత్మికవాదులు విశ్వసిస్తారు. మహావిష్ణువుకు నివాసమైన వైకుంఠం అంటే సాక్షాత్తు స్వర్గమేనని, అయితే ఈ స్వర్గము మరణించిన తర్వాత కూడా కాకుండా భూలోకంలో జీవించుండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెప్తాయి. వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ఆస్తికులు సముద్రాల్లోనూ, పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా ఉపవాసం చేసి, జాగరణ ఉంటూ, నియమనిష్టలతో పూజాధికాలు చేసి తమ భక్తి ప్రవర్తనలు చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో ఒకే విధమైన పూజాధికాలు అత్యంత వైభవంగా జరగటము విశేషము. మన శరీరంలో 6 చక్రాలు ఉంటాయి. మనలో ఉన్న కుండల్ని జాగృతం చేసి మూలాధార చక్రము నుండి స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి ఆజ్ఞా చక్రాలను దాటుకుంటూ 7వదైన సహస్రార చక్రములో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడము. అటువంటి వారికి ఇక ఉత్తర జన్మ ఉండదు.
తాత్విక పరంగా ముక్కోటి ఏకాదశి విష్ణువు ఉండే గృహం ఎక్కడో లేదు. దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయము. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయ గృహలోనూ పరమాత్మ ప్రకాశిస్తుంటాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావము. పంచకర్మేంద్రియాలు, మనసు అనే 11 ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాము. ఆ 11 అజ్ఞానానికి స్థానము. అందుకే 11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదమని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు. శ్రీరంగంలో ముక్కోటి ఏకాదశిని శ్రీ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 22 రోజుల పాటు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని భాగల్పట్టు అని, రెండవ భాగాన్ని ఇరపట్టు అని పిలుస్తారు. విష్ణు అవతారమైన రంగనాథస్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని నమ్మకము. తిరుమలలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠం ద్వారా ప్రవేశము, దైవ దర్శనానికి అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి రాత్రి ఏకాంత సేవ బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారుజామునే వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మర్నాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ సమయంలో భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.